ఈరోజు మనం మిర్యాలగూడెంలో శివాలయం దగ్గరికి వెళ్తున్నామండి. బోటిక్ శివాలయం అంటారు. 400 ఏళ్ళ క్రితం శివాలయం అని బాగా ఫేమస్లో ఉందండి. ఈరోజు మనం దాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. శివాలయం దగ్గరికి వచ్చామండి. శివాలయం ఎంట్రన్స్ అండి ఇది. మా మిర్యాలగూడెం ఎంత బాగా కట్టిరో శివాలయం. ఫస్ట్ టైం ఒక టూరిస్ట్ ప్లేస్లా కట్టిరండి. చూడండి, ఉమామహేశ్వర వారి దేవస్థానం పొదిలి తిరుపతమ్మ గారు కట్టించారట. చూడండి ఎంత బాగుంది. అమ్మవారిది, శివుడి, కైలాసగిరి అని కూడా ఉంది. శివాలయంకి ఎదురుగా మన నందీశ్వరుడు ఉంటాడు కదండి. ఎప్పుడు నందీశ్వరుడు అండి. ఫస్ట్ తన దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం. ఇదేనండి మన శివాలయము. శ్రీ శ్రీ ఉమామహేశ్వర వారి దేవస్థానం, రాజగోపురం అండి. ఎంట్రన్స్ అండి ఇది. మన వినాయకుడిని దర్శనం చేసుకోలేకుండా మనం లోపలికి వెళ్ళలేం కదా. మన వరసిద్ధి గణపతి స్వామి వారు దర్శనం అయిందండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. రీసెంట్గా 2 years బ్యాక్ అయిందండి కన్స్ట్రక్షన్. మొత్తం కంప్లీట్ అయిందండి. చూడండి ఎంత బాగుందో టెంపుల్. మనం ఎక్కడికెక్కడికో లాంగ్ టూర్ వెళ్తాము. మన ఊర్లో మనం ఉన్న టెంపుల్స్ చూస్తానికి కూడా మనకు టైం ఉండదు. ఇది రాజగోపురం అండి. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపల చూడండి. ఆ మనశ్శాంతే వేరండి. టెంపుల్కి వస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పుడు ప్రసాదం తీసుకున్నామండి. అయ్యగారు ఇచ్చారు ప్రసాదాలు. ఇవి తినేసి మళ్ళీ ఒక రౌండ్ బయట టెంపుల్ మొత్తం చూపిస్తానండి. గుడి ప్రాంగణంలో ఇటు గుడి ప్రాంగణంలో ఉన్నవి ఇవన్నీ శనిగ్రహాలు, టెంపుల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండి. ఇటు రైట్ సైడ్ వెళ్తే బోటిక్ అండి. ఎంత బాగుందో చూడండి. పాత టెంపుల్ శివాలయం అండి. ఇదే స్థానంలో ఇప్పుడు వేశారట. మనమే దగ్గర నుండి అభిషేకాలు చేయొచ్చు. చూడండి, ఇది ఆదిశేష అమ్మవారు అండి. ఇదంతా చెరువు అండి. ఎంత బాగుందో చూడండి. ఈవినింగ్ టైం బోటింగ్ సూపర్ ఉంటుందండి. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మన శివయ్య చూడు ఎట్లా ఉన్నారో. ముక్కోటి ఎలా లేటారు ఆయన. మన దగ్గర జ్యోతిర్లింగాలు ఉంటాయి కదండి. అవన్నీ ఒకటే దగ్గర పెట్టేసి చూడండి. మిర్యాలగూడెం మహాకాళేశ్వర లింగం మధ్యప్రదేశ్, మల్లికార్జున లింగం ఆంధ్రప్రదేశ్, సోమనాథ లింగేశం గుజరాత్, ఇట్లా అన్ని లింగాలు ఒకటే దగ్గర పెట్టారండి. చూడండి ఎంత బాగున్నారో శివపార్వతులు. ఇక్కడ ఈవినింగ్ టైం అయితే బోటింగ్ నడుస్తుందండి. ఇప్పుడు ఏం లేదండి. బోటింగ్ చూడాలనుకున్నప్పుడు ఈవినింగ్ టైం రావచ్చు. చూడండి ఎంత ఉల్లాసంగా ఉందో ఈ ప్రదేశం. ఒకరికి డిస్టర్బ్ కాకుండా. మన టెంపుల్ ఆవరణ మొత్తం ఇది ఖాళీ ప్లేస్ అండి. నందీశ్వరుడు టెంపుల్, పార్కింగ్ ప్లేసు,